ప్రేమ పేరుతో వేధించాడు, వద్దని హెచ్చరించారు. అయినా ఆ యువకుడు తగ్గలేదు. అమ్మాయిని వేధిస్తూనే ఉన్నాడు. అమ్మాయికి మరో యువకుడితో పెళ్లి చేసినా ఆ యువకుడు వదిలిపెట్టలేదు. వేధింపుల పర్వం ఆగలేదు. తన కూతురి కాపురానికి అడ్డొస్తున్నాడనే నెపంతో ఆ యువకుడిని హత్య చేశాడు తండ్రి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో 4 రోజుల క్రితం జరిగిన యువకుడి హత్య కేసు మిస్టరీ వేడింది. ప్రేమ వేధింపులే ఆ యువకుడి ప్రాణం తీశాయని తేల్చారు పోలీసులు. ప్రేమించమని వెంటపడుతూ వేధిస్తుండటంతో ఆ యువకుడిని అమ్మాయి తండ్రి కిరాతకంగా చంపేశాడు. అమ్మాయి తండ్రి చేతిలో హత్యకు గురైన ఈ యువకుడి పేరు పొన్నం ప్రశాంత్. వేములవాడ మండలం ఎదురుగట్ల గ్రామస్తుడు. నూకలమర్రి గ్రామానికి చెందిన యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలని వెంటపడ్డాడు. దీంతో ఆ యువతికి ఆమె మేనబావతో పెళ్లి చేశారు తల్లిదండ్రులు. అయినా ప్రశాంత్ వేధింపులు ఆగలేదు. దీంతో అమ్మాయి కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. అమ్మాయి బంధువులు ప్రశాంత్ను పలుమార్లు హెచ్చరించారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని ప్రేమ పేరుతో ప్రశాంత్ వేధించసాగాడు. ప్రశాంత్ వేధింపులతో తమ కూతురు కాపురం కూలిపోతుందేమోనని కంగారు పడ్డారు అమ్మాయి తల్లిదండ్రులు. అమ్మాయి తండ్రి రవి తన బంధువులతో కలిసి ప్రశాంత్ అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ చేశారు. ఈ నెల 11న ప్రశాంత్పై దాడి చేసి చంపేశారు. తన కూతురి కాపురానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ప్రశాంత్ను హత్య చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మోటివేషన్ ఉన్నది, ఇంటెన్షన్ ఉన్నది. దాని ప్రకారమే వీళ్ళు వాటర్ కానీ వస్తుంటే అతను ఆ వాటర్ తెచ్చే లోపల వీళ్ళు రెడీ అయ్యి ఆ తల మీద 3 దెబ్బలు గట్టి కొట్టడం వల్ల కింద పడి చనిపోవడం జరిగింది. ఇది మర్డర్ కేసుగా చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఆ సందర్భంలో రవిని అతనితో ఉన్న కో-అక్యూజ్డ్ పులిస్ శ్రీనివాస్ అనే అతన్ని 2 అరెస్ట్ చేస్తున్నాం. ఏ తండ్రికి ఇలాంటి పరిస్థితి రాకూడదని చెబుతున్నాడు నిందితుడు. తన కూతురు కాపురంలో కలహాలొస్తాయన్న భయంతోనే ఈ హత్య చేశానంటున్నాడు. ప్రతి ఒక్క తల్లిదండ్రికి ఆడపిల్లలు ఉన్నట్టు ప్రతి ఒక్క తల్లిదండ్రికి అర్థమై ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపిల్లను ఎంత మంచిగా చదువుకుంటాం అంత మంచిగా చదువుకుంటాం. అట్లాంటిది వాడు ఎంబడివాడి వేధిస్తూ తెలుస్తున్నట్టు వాడు మాట్లాడుతుంటే ఏం చేయమంటావు? దండం పెట్టి చెప్పినా, వాడిని పెద్ద మనుషులకు దగ్గరికి పిలిపించి మాట్లాడి చెప్పినా అయినా కానీ వీళ్ళలేదు వాడు. 2 నిందితులను రిమాండ్కు పంపారు. ఈ హత్య కేసులో సంబంధం ఉన్న మరో 5గురు పరారీలో ఉన్నారు. కూతురు కాపురం నిలబెట్టాలని వేధింపులకు పాల్పడ్డ యువకుడిని ఓ తండ్రి చంపేయడం సంచలనంగా మారింది.